తో యూట్యూబ్ ని షేక్ చేసిన నాగదుర్గ ఇప్పుడు హీరోయిన్ గా వరుస అవకాశాలు అందుకుంటూ కెరియర్ లో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు. ఇలాంటి సమయంలో ఆమెకు తెలుగు బుల్లితెరలోని అతిపెద్ద రియాలిటీ షో అయిన బిగ్ బాస్ లో పాల్గొనే అవకాశం వచ్చిందట. కానీ చాలా మంది ఎదురు చూసే ఆ ఆఫర్ ను నాగదుర్గ మాత్రం సున్నితంగా తిరస్కరించారు. అసలు ఎందుకు రిజెక్ట్ చేశారు? ఆమె చెప్పిన కారణాలేంటి? తల్లిదండ్రులు ఏమన్నారు? ప్రస్తుతం ఆమె చేతిలో ఉన్న సినిమాలేవి? పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. నాగదుర్గ మొదట ఫోక్ డాన్సర్ గా ఫోక్ సాంగ్స్ ద్వారా మంచి గుర్తింపు సంపాదించారు. ఆమె డాన్స్, ఎనర్జీ, స్క్రీన్ ప్రెజెన్స్ కారణంగా సోషల్ మీడియాలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. ఆ తర్వాత హీరోయిన్ గా సినిమాల్లోకి అడుగుపెట్టారు. మొదట చేసిన సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయినా ఆమె వెనక్కి తగ్గలేదు. మళ్ళీ ఫోక్ సాంగ్స్ చేస్తూనే తన నటన అవకాశాల కోసం ప్రయత్నించారు. ఆ కృషి ఇప్పుడు ఫలిస్తోంది. తెలుగు, తమిళ భాషల్లో వరుస సినిమాలు చేస్తూ బిజీగా హీరోయిన్ గా మారుతున్నారు. ప్రస్తుతం తమిళంలో ధనుష్ మేనలుడు పవిష్ హీరోగా నటిస్తున్న లవ్ ఓ లవ్ సినిమాలో నాగదుర్గ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇక తెలుగులో ప్రియదర్శి హీరోగా రూపొందుతున్న ఇడుపు కాగితం చిత్రంలో కూడా ఆమె హీరోయిన్ గా కనిపించబోతున్నారు. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థలు నిర్మిస్తుండటంతో ప్రేక్షకుల్లో ఇప్పటికే మంచి ఆసక్తి నెలకొంది. అయితే ఈ సినిమా టైటిల్ విడుదలైనప్పటి నుంచే సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ టైటిల్ పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఎలాంటి సమయంలోనే నాగదుర్గకు తెలుగు బిగ్ బాస్ షోలో పాల్గొనే అవకాశం వచ్చిందట. సాధారణంగా బిగ్ బాస్ ఆఫర్ అంటే చాలా మంది సెలబ్రిటీలు వెంటనే అంగీకరిస్తారు. ఎందుకంటే ఆ షో ద్వారా కోట్లాది ప్రేక్షకులకు మరింత చేరువయ్యే అవకాశం ఉంటుంది. కానీ నాగదుర్గ మాత్రం ఆ ఆఫర్ ను అంగీకరించలేదు. ఇటీవలే ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు. తనకు బిగ్ బాస్ షో పై ఎలాంటి భయం లేదని నాగదుర్గ స్పష్టం చేశారు. అయితే తన వ్యక్తిత్వానికి ఆ షో పూర్తిగా సెట్ కాదని భావించానన్నారు. నేను చాలా సైలెంట్ గా ఉంటాను. మొహమాటం కూడా చాలా ఎక్కువ. ఎవరికైనా నో చెప్పాలనుకున్నా నాకు చాలా కష్టంగా ఉంటుంది అని ఆమె తెలిపారు. తనకంటే ఎదుటివారి భావాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తానని చెప్పారు. అందుకే చాలా సార్లు ఎదుటివారు బాధపడకూడదని ఆలోచిస్తూ తానే బాధపడిన సందర్భాలు ఉన్నాయని, ఒంటరిగా ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయని ఎమోషనల్ గా చెప్పారు. బిగ్ బాస్ ఆఫర్ వచ్చినప్పుడు తన తల్లిదండ్రులు రెండు రకాలుగా స్పందించారని నాగదుర్గ వెల్లడించారు. ముందుగా ఆమె తల్లి, "నువ్వు చాలా ఎమోషనల్, చిన్న విషయానికే బాధపడిపోతావు. అలాంటి వాతావరణంలో ఎక్కువ రోజులు ఉండడం నీకు కష్టమే" అంటూ బిగ్ బాస్ కు వెళ్ళొద్దని సూచించారట. అయితే ఆమె తండ్రి మాత్రం భిన్నంగా ఆలోచించారట. కనీసం 2 లేదా 3 వారాలైనా బిగ్ బాస్ హౌస్ లో ఉంటే టెలివిజన్ ప్రేక్షకులకు మరింత దగ్గరవుతావు, కెరియర్ కు ఉపయోగపడుతుంది అని సలహా ఇచ్చారంట. ఇద్దరి అభిప్రాయాలను జాగ్రత్తగా ఆలోచించిన తర్వాత నాగదుర్గ ఒక నిర్ణయానికి వచ్చారు. ప్రస్తుతానికి తన పూర్తి దృష్టి సినిమాలపైనే ఉండాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. హీరోయిన్ గా ఇప్పటికిప్పుడే మంచి అవకాశాలు వస్తున్నాయని, ఈ సమయంలో రియాలిటీ షోల కంటే సినిమాలపైనే ఫోకస్ చేస్తే కెరియర్ కు మంచిదని భావించారట. అందుకే బిగ్ బాస్ ఆఫర్ ను మర్యాదపూర్వకంగా తిరస్కరించారని వెల్లడించారు. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొంతమంది సినిమాల కోసం తీసుకున్న నిర్ణయం చాలా మంచిది, హీరోయిన్ గా కెరియర్ పై ఫోకస్ చేయడం సరైన నిర్ణయం అంటూ ప్రశంసిస్తున్నారు. మరికొందరు మాత్రం బిగ్ బాస్ కు వెళ్ళి ఉంటే ఇంకా ఎక్కువ గుర్తింపు వచ్చేది, ఆ షో ద్వారా స్టార్ అయ్యే అవకాశం ఉండేది అంటూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు అభిమానులు మాత్రం ఫోక్ సాంగ్స్ తో యూట్యూబ్ ను షేక్ చేసిన నాగదుర్గ త్వరలోనే సినిమాల్లో కూడా స్టార్ హీరోయిన్ గా నిలుస్తుంది అంటూ ఆమెకు మద్దతుగా కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి నాగదుర్గ తీసుకున్న నిర్ణయం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఒకవైపు బిగ్ బాస్ వంటి భారీ వేదికను వదులుకొని మరోవైపు సినిమాలపైనే పూర్తి దృష్టి పెట్టడం ఆమె కెరియర్ కు ఎంతవరకు ఉపయోగపడుతుందో రాబోయే రోజుల్లో చూడాలి. హీరోయిన్ గా ఆమె చేస్తున్న కొత్త సినిమాలు ప్రేక్షకుల్ని ఎంతవరకు ఆకట్టుకుంటాయో కూడా ఆసక్తికరంగా మారింది. మరి నాగదుర్గ బిగ్ బాస్ కు వెళ్ళకపోవడం సరైన నిర్ణయమే అని మీరు భావిస్తున్నారా, లేక ఆ అవకాశాన్ని ఉపయోగించుకొని ఉండాల్సిందా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తెలియజేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన దిశ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.